ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ భారతదేశం యొక్క ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాల జ్ఞాపకార్థం ఏప్రిల్ 9, 2023న కర్ణాటకలోని మైసూరులో జరిగిన మెగా ఇంటర్నేషనల్ ఈవెంట్లో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పులి, సింహం, చిరుత, మంచు చిరుత, చీతా, జాగ్వార్ మరియు ప్యూమా అను 7 పెద్ద పిల్లుల ప్రపంచ సంరక్షణ కోసం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను IBCAను ప్రారంభించారు. అంతకుముందు జూలై 2019లో జరిగిన గ్లోబల్ టైగర్ డే వేడుకలు సందర్భంగా వేట మరియు అక్రమ వన్యప్రాణుల వాణిజ్యాన్ని దృఢంగా అరికట్టడానికి గౌరవ ప్రధానమంత్రి గ్లోబల్ లీడర్ కూటమికి పిలుపునిచ్చారు. భారత రిపబ్లిక్ నిర్ణయం ప్రకారం మార్చి 12, 2024న భారతదేశంలో సెక్రటేరియట్ ప్రధాన కార్యాలయంలో IBCA ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పుడు మనం IBCA అంటే ఏమిటి, దానిలో సభ్య దేశాల గురించి తెలుసుకుందాం. IBCA అనేది 7 పెద్ద పిల్లి జాతులకు సంబంధించిన పులి, సింహం, మంచు చిరుత, జాగ్వర్, పూమా, చీతా వంటి జంతువుల యొక్క సంరక్షణ కొరకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కూటమి. IBCA అనేది 95 పెద్ద పిల్లల శ్రేణి దేశాలు, పెద్ద పిల్లల సంరక్షణపై ఆసక్తి ఉన్న నాన్ దేశాలు, పరిరక్షణ భాగస్వాములు, పెద్ద పిల్లల పరిశోధనలో నిమగ్నమైన శాస్త్రీయ సంస్థలు, అలాగే పెద్ద పిల్లల సంరక్షణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్న వ్యాపార సమూహాలు మరియు కార్పొరేట్లతో కూడిన బహుళ ఏజెన్సీల సమూహం. ఈ IBCAలో సభ్యత్వం పొందడానికి అర్హత ఏమిటంటే యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న ఏ కంట్రీ అయినా కూడా దీనిలో జాయిన్ కావచ్చు. IBCA అసెంబ్లీ అనేది ప్రతి సభ్యదేశం నుండి ప్రతినిధులను కలిగి ఉన్న అత్యున్నత నిర్ణయం తీసుకునే సంస్థ. డైరెక్టర్ జనరల్ ఎంపిక, IBCA లక్ష్యాల సాధన, దాని పనితీరు, ఆపరేటింగ్ బడ్జెట్ ఆమోదం మొదలగునన్ని అసెంబ్లీ అనేది నిర్ణయిస్తుంది. అసెంబ్లీ చేసే పనులు: సంస్థ యొక్క అంతర్గత నిబంధనలను స్వీకరించాలి మరియు అవసరమైతే సవరించాలి. సెక్రటేరియట్ డైరెక్టర్ జనరల్ను నియమించాలి. సంస్థ యొక్క లక్ష్యాల సాధనకు అవసరమైన అనుబంధ సంస్థల ఏర్పాటును ఆమోదించాలి. సంస్థ కార్యకలాపాల కోసం కార్యక్రమం మరియు బడ్జెట్ను ఆమోదించాలి. డైరెక్టర్ జనరల్ మరియు సంస్థ యొక్క అనుబంధ సంస్థలు సమర్పించిన నివేదికలను సమీక్షించి వాటి మార్గదర్శకం అందించడం, సంబంధిత సంస్థల సంబంధాలను ప్రోత్సహించడం, బలోపేతం చేయడం మొదలైనవి చేస్తుంది. IBCA నందు వ్యవస్థాపక సభ్యులు అంటే ఫౌండింగ్ కంట్రీస్ గురించి తెలుసుకుందాం. దీనిలో మనకు 16 కంట్రీస్ ఉన్నాయి. అందులో రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్, కింగ్డమ్ ఆఫ్ భూటాన్, కింగ్డమ్ ఆఫ్ కంబోడియా, అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్, ఫెడరల్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియా, రిపబ్లిక్ ఆఫ్ ఈక్వెడార్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, రిపబ్లిక్ ఆఫ్ కెన్యా, మలేషియా, రిపబ్లిక్ ఆఫ్ మంగోలియా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ నేపాల్, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ పెరు, రిపబ్లిక్ ఆఫ్ సురినామ్, రిపబ్లిక్ ఆఫ్ ఉగాండా. ఈ దేశాలన్నీ మనకు దీనిలో ఫౌండర్ మెంబర్స్గా ఉన్నాయి. ఇప్పుడు మనం IBCAలో సభ్య దేశాలు అంటే ఏమిటి, అవి ఎన్ని ఉన్నాయని తెలుసుకుందాం. IBCAలో సభ్య దేశం అంటే ధృవీకరణ మరియు అంగీకారం యొక్క పత్రాన్ని డిపాజిట్ చేసి ఈ ఒప్పందానికి అంగీకరించిన దేశాన్ని IBCAలో సభ్య దేశంగా తీసుకుంటారు. ఇందులో 19 సభ్య దేశాలు ఉన్నాయి. అవి అంగోలా, ఆర్మేనియా, భూటాన్, కంబోడియా, ఎరిట్రియా, ఇథియోపియా, ఎస్వాటినీ, గిని, గ్వాటెమాలా, ఇండియా, లైబీరియా, మలేషియా, మంగోలియా, నికరాగ్వా, నేపాల్, రవాండా, సోమాలియా, సురినామ్, రష్యా అనేది మనకు రీసెంట్గా వచ్చేసి దీనిలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం IBCAలో
అబ్జర్వర్ కంట్రీస్ అంటే పరిశీలక దేశాల గురించి తెలుసుకుందాం. పరిశీలక దేశాలు అంటే అసెంబ్లీ ద్వారా పరిశీలకులు హోదా పొందిన దేశాలు. పరిశీలకులు ఓటు హక్కు లేకుండానే అసెంబ్లీలో పాల్గొనవచ్చు. దీనిలో కజకిస్తాన్, థాయిలాండ్, నమీబియాలు ఉన్నాయి. IBCA యొక్క భాగస్వామ్య సంస్థల గురించి తెలుసుకుందాం. భాగస్వామ్య సంస్థలు అనేవి సార్వభౌమ రాజ్యాలచే ఏర్పాటు చేయబడిన అంతర్ప్రభుత్వ ఆర్థిక ఏకీకరణ సంస్థలు. IBCA సభ్యుడిగా ఉన్న సంస్థలు సహా IBCA తన లక్ష్యాలను సాధించడంలో సహాయపడే సామర్థ్యం ఉన్న సంస్థలకు అసెంబ్లీ భాగస్వామ్య సంస్థల హోదాను మంజూరు చేస్తుంది. దీనిలో మనకు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ ట్రస్ట్ కిర్గిస్తాన్, గ్లోబల్ టైగర్ ఫోరం ఇండియా, ఆమూర్ టైగర్ సెంటర్ రష్యా, వరల్డ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్ స్విట్జర్లాండ్, వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్, మోబియస్ ఫౌండేషన్ ఇండియా, చీతా కన్జర్వేషన్ ఫండ్ నమీబియా, సెంటర్ ఫర్ సస్టైనబుల్ గ్రీన్ ఎకానమీ ఇండియా ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనం IBCAలో వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్న సంస్థల గురించి తెలుసుకుందాం. ఈ వ్యూహాత్మక భాగస్వాములుగా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఏజెన్సీలు కొన్ని ఉన్నాయి. అవి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఇటలీ, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ స్పెయిన్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇవి మనకు వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. ప్రస్తుత IBCA డైరెక్టర్ జనరల్గా డాక్టర్ SP యాదవ్ గారు ఉన్నారు. ఈయన గురించి తెలుసుకుందాం. డాక్టర్ యాదవ్ గారు భారతదేశంలో పెద్ద పిల్లుల సంరక్షణకు, ముఖ్యంగా పులి మరియు చిరుతల సంరక్షణకు చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు. ఆయన గత 35 సంవత్సరాలుగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిగా పనిచేశారు. భారత ప్రభుత్వంలో పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మరియు గ్లోబల్ టైగర్ ఫోరంలో పనిచేస్తూ ప్రాజెక్ట్ టైగర్, చిరుత, సింహం మరియు ఏనుగుల పరిరక్షణ ఎజెండాను విజయవంతంగా నడిపించారు. ఏదైతే మనకు ప్రాజెక్ట్ చీతా అని ఆఫ్రికా నుండి భారతదేశానికి చిరుతను తొలిసారిగా అడవి నుండి అడవికి ఖండాంతరంగా మార్చడానికి ఆయన ఈ ఇనిషియేటివ్ని ఆయన నడిపించారు. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ టైగర్, ఎలిఫెంట్ ఫారెస్ట్ కన్జర్వేషన్, వైల్డ్ లైఫ్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సభ్య కార్యదర్శి, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్, సెంట్రల్ జూ అథారిటీ సభ్య కార్యదర్శి మరియు CITES మేనేజ్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి అనేక బాధ్యతాయుతమైన సీనియర్ పదవులను ఆయన నిర్వహించారు. డాక్టర్ యాదవ్కు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన జాతీయ వన్యప్రాణుల సంరక్షణ అవార్డును మరియు గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ కౌన్సిల్ ద్వారా పరిరక్షణలో మొదటి గ్లోబల్ లీడర్షిప్ అవార్డును ప్రదానం చేశారు. భారతదేశంలో పులుల సంరక్షణకు మరియు ప్రపంచ స్థాయిలో పులుల సంరక్షణకు ప్రోత్సహించడానికి చేసిన కృషికి గాను ఇటీవల ఆయనకు రష్యన్ జియోగ్రాఫికల్ సొసైటీ అంతర్జాతీయ క్రిస్టల్ కాంపాస్ అవార్డును ప్రదానం చేసింది. తరచుగా భౌగోళిక ఆస్కార్ అని పిలువబడే ఈ అవార్డును 2025 మే 29న మాస్కోలో ఆయనకు ప్రదానం చేశారు. ఆయన మార్చి 12, 2024న IBCAలో తాత్కాలిక అధిపతిగా చేరారు మరియు జూన్ 16న 2025న డైరెక్టర్ జనరల్గా ప్రమాణం స్వీకారం చేశారు. ఇప్పుడు IBCA యొక్క సెక్రటరియట్ గురించి తెలుసుకుందాం. సెక్రటరియట్ అంటే సంస్థ పరిపాలనా మద్దతును అందించడంతో పాటు అసెంబ్లీ మార్గనిర్దేశం చేసే పరిపాలనా కార్యకలాపాలను నిర్వహించే సంస్థ. సెక్రటరియట్ యొక్క విధులు ఏమిటంటే సంరక్షణకు సంబంధించిన సహకారానికి తగిన ఏర్పాట్లు చేయడం మరియు అసెంబ్లీ ఆమోదించిన కార్యక్రమాలు, ప్రాజెక్టులు మరియు పని ప్రణాళికలను అనుగుణంగా ఉన్న సంబంధిత జాతీయ, ప్రాంతీయ లేదా అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, ఫౌండేషన్లు మరియు సంఘాలతో ఒప్పందాలు లేదా ఒప్పందాలను కుదుర్చుకోవడం, అసెంబ్లీ పరిగణించాల్సిన ప్రతిపాదనల తయారీ, మూల్యాంకనం మరియు సిఫార్సులను సులభతరం చేయడం దీని యొక్క విధులు. IBCA స్టాండింగ్ కమిటీ. అసెంబ్లీ ఏర్పాటు చేసిన IBCA స్టాండింగ్ కమిటీ IBCA సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. స్టాండింగ్ కమిటీ సభ్యులు కనీసం సంవత్సరానికి ఒకసారి సమావేశం అవుతారు. ఈ సమావేశం అవడం ద్వారా వీళ్ళు చేయవలసిన పనులు మరియు మూల్యాంకనం, ఇంకా
ఇంకా ఒప్పందాల గురించి చర్చించడం జరుగుతుంది. IBCA ప్రధాన కార్యాలయాన్ని అధికారికంగా ఏప్రిల్ 2023లో మనకు భారతదేశంలోని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. IBCA అనేది తనకంటూ ఒక ప్రత్యేకమైన బృందాన్ని కలిగి ఉంటుంది. దానిలో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇతర సహాయక సిబ్బంది ఉంటారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు దీనికి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. IBCA డైరెక్టర్ జనరల్గా డాక్టర్ SP యాదవ్ గారు, IBCA ప్రోగ్రామ్ డైరెక్టర్గా మిస్టర్ సుమిత్రా దాస్ గుప్తా మరియు డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ ఫైనాన్స్గా మిస్టర్ జెర్మీ మిన్స్ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.